కృష్ణమ్మ డైరెక్టర్ బై వివి గోపాలకృష్ణ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అని అంటే ఇది జస్ట్ ఓకే భయ ఒకసారి చూసే విధంగానే ఉంది, కానీ కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన మెయిన్ రీల్ వచ్చేసరికి మీకు తెలిసిందే మన సత్యదేవన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే నేను ఎటువంటి స్పాయిల్ చేయట్లేను, జస్ట్ ట్రావెల్లో ఉన్నదే చెప్తున్నాను వినండి. ముగ్గురు అనాథాలు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే విడదీయని బంధం అన్నట్టు వాళ్ళు ఒక కుటుంబంలాగా ఏర్పడతారు. సో వాళ్ళు ఎలా అంటే కృష్ణానది ఒడ్డున కలిసి పెరుగుతారు అన్నట్టు. అలాంటి వాళ్ళు ఒక కేసు పైన లోపలికి వెళ్తారు జైల్లోకి. అసలు ఏ కేసు పైన వెళ్ళిండ్రు, మరి వాళ్ళకి తెలిసి ఆ కేసు ఏంటిది, అసలు ఏంది అదంతా స్టోరీ ఏంది పర్టికులర్గా అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. దీంట్లో ఈ ముగ్గురు స్నేహితులలో మన సత్యదేవన్న ఒక్కళ్ళు. అంటే మన సత్యదేవన్న ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అండ్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. ఎస్పెషల్లీ ఈ మూవీలో నాకు కనబయ్య ఒకటే ఫైట్ సీన్స్. ఆ ఫైట్ సీన్స్ రొటీన్గా అనిపించినా కూడా నాకు ఓకే అనిపించినాయి. ఫైట్ సీన్స్ తప్ప నాకు మూవీలో అంత స్టోరీ లేదు అన్నట్టు అనిపించింది. అండ్ మూవీని మీరు రికమెండ్ చేయొచ్చా ఫ్యామిలీకి కూడా అని అంటే ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్లో పోలీస్ క్యారెక్టర్ చూసుకున్నాడు, కొంచెం బ్యాడ్ వర్డ్ మాట్లాడతారు. సో ఆ మాటిన తర్వాత మీకు మూవీని మీ ఫ్యామిలీతో చూడొచ్చా వద్దా అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకా మూవీలో కొన్ని లూప్ హోల్స్ అన్నారు కదా. సో పర్టికులర్గా నీకు ఇలా నచ్చని ఏమేమి ఉన్నాయంటే ఒక సాంగ్స్ సాంగ్స్ అంతా నాకు ఎక్కలేవు మైండ్లకు, అండ్ అంతా కూడా నచ్చలేదు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాగుంది. మా సత్యదేవ్ అన్న గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత నేను ఇలాంటి మళ్ళీ మన సత్యదేవ్ అన్నని చూసాను. అండ్ ఇంకా దీంట్లో చాలామంది పర్ఫార్మెన్స్, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఇప్పుడు చెప్పలేను, వీడియో కూడా లెంత్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, మూవీని థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు పైన డిపెండ్స్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా మూవీ అనేది ఒక మాస్ ఎలివేషన్లో ఆ వేలో కొంచెం ఉంటుంది కాబట్టి. అంటే మూవీలో నాకు లవ్ స్టోరీ అయితే అంతలా అస్సలు నచ్చలేదు భయ. ఏదో రొటీన్ టైప్లోనే అనిపించింది. కొత్తగా ట్రై చేసినట్టు కానీ నాకు అంతలా ఎక్కలేదు. ఆ డేస్లో మన సింహాద్రి ఫిలిం థియేటర్ ముందు మాత్రం ఫైట్ సీన్ ఉంటుంది. సో అది మాత్రం ఒక రేంజ్ అనిపించింది. అంటే మన ఇంటీరియర్ కానీ చూసిన తర్వాత అది కొంచెము బాగా అనిపించింది ఆ సీన్స్. అండ్ ఇంకా ఈ మూవీలో ఏమన్నా కొంచెం ప్లస్ పాయింట్ ఉందంటే బీజిఎం. ఆ బీజిఎం మాత్రం బాగుంది. అండ్ దీంట్లో ఆ ఇంటర్వెల్ చూసుకున్నట్లయితే ట్విస్ట్లు ఉంటాయి భయ. ఆ ట్విస్ట్ కూడా ఓకే అనిపించింది. మరీ అంత ఎక్సైట్మెంట్ కాకపోయినా కూడా మూవీ అనేది పర్వాలేదు అనే వేలో అయితే వెళ్ళింది. సో ఆ వేలో గురించి మాట్లాడుకుంటే మూవీ అనేది నాకు నచ్చిందని చెప్పాను. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్, ఆ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఫైట్ సీన్స్ ఉంటుంది. సో అది కూడా కొంచెము బాగానే అనిపిస్తుంది. మిగతా మూవీస్లల్లో మనము ఇదివరకు చూసిన మూవీస్ మనకు స్టోరీలో అన్నట్టు కూడా అనిపిస్తుంది. అనిపించదని అనట్లేదు, కొంచెం అలానే వైబ్స్ కూడా వచ్చినాయి నాకు. కానీ నేనేం చెప్తున్నానంటే మన సత్యదేవ్ అన్న పర్ఫార్మెన్స్, అతని మూవీ చాలా డేస్ చూడలేము అన్నట్టు అనుకుంటే మాత్రం ఈ మూవీని థియేటర్లోకి వెళ్ళి చూడండి, లేకపోతే వెయిట్ చేయండి ఓటీటీ కోసం అనుకుంటే నేను చెప్తాను. సో ఆ వేరియేషన్స్లో మాట్లాడుకుంటే మూవీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కృష్ణమ్మ అనే మూవీ, ఈ మూవీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది కృష్ణమ్మ అనే మూవీ రివ్యూ భయ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అండ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అంతకు సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.